బైబిల్లోని 66 పుస్తకములను ధ్యానించాలి మరియు బోధించాలి అన్నది దేవుడు మన సంఘము పట్ల కలిగి ఉన్న ఉద్దేశము మరియు ఆలోచన అని మనం నమ్ముచున్నాం. సో క్రైస్ట్ ఫాలోవర్స్ చర్చ్ అనే ఈ సంఘంలో బైబిల్ అంతా బోధించబడును అనే పుస్తక ధ్యానాన్ని మనం ప్రారంభించబోతున్నాం. అంటే బైబిల్ పుస్తక ధ్యానాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఆ క్రమంలో మొదటిగా మనం ఎంచుకున్న పుస్తకం యోనా గ్రంథాన్ని మనం ఈ రోజుటి నుంచి ధ్యానించడం మనం ప్రారంభించబోతున్నాం. యోనా పుస్తకం ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి దాన్ని మనం చూస్తాము అనంటే, పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఆ 39 పుస్తకాలను 5 భాగాలుగా విడగొట్టారు, 5 సెక్షన్స్గా డివైడ్ చేశారు. 5వ భాగము యొక్క పేరు ఏమిటంటే మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తలు అని పిలుస్తారు. ఇందులో 12 పుస్తకాలు ఉంటాయి. దీనిని ది స్క్రోల్ ఆఫ్ 12 లేదా ది బుక్ ఆఫ్ 12 అని పిలుస్తారు. అంటే 12 మంది రాసిన పుస్తకాలను ఒకే చుట్టలో కలిగి ఉన్నారు, ఒకే పుస్తకంగా కలిగి ఉన్నారు. 12 ప్రవక్తల యొక్క పుస్తకాలు ఆ చుట్టలో ఉంటాయి. హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఈ 12 పుస్తకాలలో నుంచి ఒక పుస్తకము యోనా గ్రంథాన్ని మనం తీసుకొని ధ్యానిస్తున్నాం. ఈ యోనా గ్రంథాన్ని ధ్యానించిన తర్వాత మనము నహూము అనే పుస్తకాన్ని కూడా మనం ధ్యానిస్తాం. యోనా గ్రంథ ధ్యానమును వినిన తర్వాత నహూము గ్రంథ ధ్యానాన్ని కూడా ప్రతి ఒక్కరూ వినుట మంచిది. ఎందుకంటే ఈ రెండింటిని కలిపి ధ్యానించినప్పుడు 2 విషయాలు మనకి అర్థమవుతాయి. మొదటి విషయం ఏంటంటే, ఎంత ఘోర పాపినైనా సరే పశ్చాత్తాపడితే దేవుడు క్షమించడానికి వెనుతీయడు, మొదటి విషయం. రెండో విషయం, ఎంత పశ్చాత్తాపడిన వ్యక్తి అయినా సరే తిరిగి మరలా పాపములో బొర్లడానికి వెళితే శిక్షించడానికి దేవుడు వెనుక తీయడు. మొదటి విషయం మరలా చెప్తున్నాను, ఒక పాపి పశ్చాత్తాపడితే దేవుడు క్షమించడానికి సిద్ధం. రెండో విషయం, పశ్చాత్తాపాన్ని మర్చిపోయి మరలా పాపములోనికి వెళితే శిక్షించడానికి దేవుడు సిద్ధం. అంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడే శిక్షించడానికి కూడా వెనుతీయుట లేదు అన్నది ఈ 2 పుస్తకములను ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. సో మొదటిగా మనం ఈ రోజుటి నుంచి యోనా పుస్తక ధ్యానాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు చూడడానికి ముందు ఈ పుస్తకాన్ని బయట నుంచే ఒకసారి మనం చూద్దాం. ఈ పుస్తకం గురించిన పరిచయ వాక్కులు తెలుసుకుందాం. ఈ పుస్తకానికి సంబంధించినటువంటి కొన్ని చారిత్రక విషయాలు, భౌగోళిక విషయాలు తెలుసుకొని అప్పుడు మనం పుస్తకంలోనికి వెళితే అది చాలా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని మనం ఈ విధంగా మనం అప్రోచ్ అవుతున్నాం ఈ యోనా గ్రంథాన్ని. ఈ పుస్తకం గురించినటువంటి పరిచయ వాక్కులను నేను కొన్ని పాయింట్స్గా డివైడ్ చేసి చెప్తాను. మొదటి పాయింట్ ఏమిటంటే, ఈ పుస్తకం పేరు, ఈ పుస్తకం యొక్క పేరు, టైటిల్ ఆఫ్ దిస్ బుక్. ఈ పుస్తకం యొక్క పేరు యోనా. ఈ పుస్తకంలో ఉన్న ప్రాముఖ్యమైన పాత్ర పేరు యోనా కాబట్టి ఆ పేరునే ఈ పుస్తకానికి నామకరణముగా చేశారు. రెండవ పాయింట్, ఈ పుస్తకం రచయిత, ఆథర్ ఆఫ్ దిస్ బుక్. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే యోనా. ప్రవక్త అయిన యోనానే ఈ పుస్తకాన్ని స్వతహాగా రాశాడని పండితులందరి యొక్క ఏకాభిప్రాయం. ఈ యోనా అనేటువంటి పదానికి హీబ్రూ భాషలో అర్థం ఏమిటంటే గువ్వ లేదా పావురము అని అర్థం, డోవ్ అని అర్థం. శాంతికి, సమాధానానికి సాదృశ్యంగా ఉండేటువంటి పావురము అనే అర్థం వచ్చేటువంటి నామము కలిగి ఉన్నాడు యోనా. గమనించాలి, శాంతి సమాధానమునకు సాదృశ్యమైన పావురము అనే అర్థం వచ్చేటువంటి పేరు కలిగి ఉన్నాడు యోనా. యోనా యొక్క తండ్రి పేరు కూడా మొదటి వచనంలోనే రాయబడింది. చూడండి ఒకసారి, మొదటి వచనం, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై. అంటే యోనా తండ్రి పేరు కూడా ఇక్కడ నమోదు చేయబడింది. అమిత్తయి అతని పేరు. అమిత్తయి అంటే యెహోవా నమ్మదగినవాడు అని అర్థం. ఈ పుస్తక రచయిత గురించిన విషయాలు ఇవి. ఇంకొన్ని విషయాలు ఈ పుస్తక రచయిత గురించి చెప్పనివ్వండి. యోనా మనకు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా,
బైబిల్లో ఇంకెక్కడైనా యోనా కనిపించాడా? బైబిల్లో యోనా గురించి ఇంకెక్కడైనా మనం చదవచ్చా అంటే చదవచ్చు. 2 రాజులు 14వ అధ్యాయం 25వ వచనము. గథే పేరు అనేటువంటి ఒక పట్టణములో పుట్టాడు యోనా. అంటే ఇతని యొక్క సొంత ప్రాంతం అది. ఇది ఎక్కడుందంటే నజరేతు ప్రాంతానికి దగ్గరలో ఉంది. గలిలయ ప్రాంతానికి చెందినవాడు. యోనా ఎక్కడి వాడంటే గలిలయ ప్రాంతానికి చెందినవాడు. అయితే ఈ యోనా ప్రవక్త అని రాయబడింది చూడండి 25వ వచనం 2వ భాగంలో. యోనా అను ప్రవక్త ద్వారా, అంటే యోనా ప్రవక్తగా కొన్నాళ్ళు పరిచర్య చేశాడు. ఎక్కడ పని చేశాడు అంటే నార్దర్న్ కింగ్డమ్లో, ఉత్తర రాజ్యములో, అంటే ఇజ్రాయిల్ దేశంలో ఉత్తర రాజ్యములో 2వ యెరోబాము రాజుగా ఉన్నప్పుడు. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. 2వ యెరోబాము ఉత్తర రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు యోనా అనే ప్రవక్త ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. యోనా ఒక ప్రవచనం చెప్పాడు. అప్పుడే ఒక ప్రవచనం చెప్పాడు. యెరోబాము రాజుగా ఉన్నప్పుడు యోనా ప్రవచనం చెప్పాడు. ఏంటంటే, ఓ 2వ యెరోబాము, ఇజ్రాయేలు దేశమునకు రాజుగా ఉన్న ఓ రాజా, నీవు ఇజ్రాయేలు దేశము యొక్క సరిహద్దులను విశాలపరుస్తావు, రీగెయిన్ చేస్తావు, ఇంకొన్ని సరిహద్దు ప్రాంతాలను జయించి ఇజ్రాయేలు దేశంలో కలుపుకుంటావు అని యోనా ప్రవచించాడు. అంటే రాజు చేయబోయే యుద్ధాలు, ఆ యుద్ధములో రాబోయే విజయాల గురించి యోనా ప్రవచించాడు. ఎగ్జాక్ట్గా యోనా ప్రవచించినట్టే 2వ యెరోబాము అనే రాజు యుద్ధాలు చేసి ఇజ్రాయేలు దేశాన్ని అటువైపు నార్త్లోను, ఇటువైపు సౌత్లోను, అంటే ఉత్తర ప్రాంతంలోను దక్షిణ ప్రాంతంలోను సరిహద్దులను విశాలపరిచాడు. ఇప్పుడు ఆ వచనాన్ని చదవండి, ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. యోనా అను ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున, అంటే యోనా ప్రవచించిన మాట చొప్పున ఏం జరిగింది? ఇతడు అంటే యెరోబాము అని అర్థం. హామాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇజ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. అంటే ఈ రాజు ఆ ప్రాంతాలను తిరిగి స్వాధీనపరుచుకున్నాడు. స్వాధీనపరుచుకుంటావని ఎవరు చెప్పారు అంటే యోనా చెప్పాడు. యోనాకి ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పాడు. దేవుడి యొక్క మాటను ప్రవచనంగా పలికితే అది ఉత్తర రాజ్యంలో యెరోబాము కాలములో నెరవేరింది అని మనం అర్థం చేసుకోవాలి. మీకు మ్యాప్లో నేను చూపిస్తాను. యోనా గురించి మీరు అక్కడ గమనించినట్లయితే అక్కడ యెరోబాము 2 అని ఉంటుంది. అంటే 2వ యెరోబాము కాలం అది, ఆయన సమయం అది. ఆయన ఇజ్రాయేలు దేశానికి రాజు. తర్వాత ఎక్స్టెండెడ్ కింగ్డమ్ మనం చూసినట్లయితే, ఇది మనం గమనించినట్లయితే పైన నార్త్ ఆ బోర్డర్ చూసినట్లయితే, కింద సౌత్ కింద బోర్డర్ చూసినట్లయితే ఇవి అంతగా విశాలపరచబడి గతములో లేవు. యెరోబాము వీటిని జయించి సాధించాడు. దీనికి మూలం యోనా యొక్క ప్రవచనం. సో ఈ విధంగా యోనా ఒక ప్రవక్తని, అతను ఉత్తర రాజ్యములో ప్రవచించాడని ఈ 2వ రాజుల గ్రంథం చదివితే మనకి అర్థమవుతుంది. ఈ యోనా అనే రచయిత గురించిన మరొక విషయం కూడా చెప్పనివ్వండి. యోనా ఈ పుస్తకాన్ని ఆటోబయోగ్రఫీ లాగా రాశాడు, తన ఆత్మకథలాగా రాశాడు. జార్జ్ విలియమ్స్ అనే భక్తుడు మరియు మరికొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారంటే, సాధారణంగా ప్రవక్తలు దేవుడు తమకిచ్చిన ప్రవచనాన్ని, వారు ప్రవచించిన విధానాన్ని విరివిగా రాస్తారు, ఎక్కువ రాస్తారు. వారి గురించిన వ్యక్తిగత విషయాలను ఎక్కడో 1-2 రాస్తారు అంతే. సాధారణంగా ప్రతి ప్రవక్త ప్రవచనాన్ని ఎక్కువ రాస్తాడు, తన సొంత విషయాలను, తన వ్యక్తిగత విషయాలను కొన్ని వచనాల్లో రాస్తారు. కానీ దీనికి విభిన్నంగా యోనా పుస్తకం ఉంటుంది. యోనా పుస్తకంలో యోనా దేవుడు తనకిచ్చిన ప్రవచనాన్ని కొద్ది వచనాల్లోనే రాశాడు. తన సొంత విషయాలు, తన యొక్క అనుభవాలు, తన ఆలోచనలు విస్తారంగా రాశాడు. అంటే తన పుస్తకంలో మేజర్ పోర్షన్ తన జీవితం, తన అనుభవాలు, తన ఆలోచనలతోనే ముడిపడి ఉంది అని మనం గమనించాలి. ఇక్కడ కొద్ది సమయం ఆగుదాం. యోనా తన సొంత విషయాలు రాయటం పట్ల కూడా పరిశుద్ధాత్మ దేవుడి అనుమతి ఉంటేనే రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడి అనుమతి లేకుండా రాయగలిగేవాడు కాదు. మరొక విషయం ఏంటంటే, యోనా ఈ పుస్తకాన్ని చాలా యథార్థముగా రాశాడు. యథార్థముగా రాశాడు అన్న మాటకు నా అర్థం ఏంటంటే, యోనా ఈ పుస్తకం ప్రారంభంలోనే
ప్రారంభంలోనే తాను ఒక అవిధేయుడిని అని చెబుతాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడనటువంటి అవిధేయుడిని నేను అని చెబుతాడు. అంతేకాదు, తర్వాత దేవుడికి అవిధేయత చూపించి నా ఇష్టానుసారముగా నేను ఒక ప్రయత్నం చేశాను, ఆ ప్రయత్నంలో విఫలమయ్యాను అని కూడా చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ చెప్పకనే చెప్పిన విషయాలు. నేను అవిధేయుణ్ణి అని ఎక్కడా రాయలా, కానీ అతను చేసినటువంటి నిర్ణయంలో అవిధేయత ఉంది అని చెప్పకనే చెప్పాడు. తను చేసినటువంటి ప్రయత్నం వేరే ప్రాంతం వైపు వెళ్ళిపోతున్న తన ప్రయత్నం విఫలమైందని చెప్పాడు. అంతేకాదు, ఇంకొకటి కూడా చెప్పాడు. సాధారణంగా మనం ఇలాంటివి చెప్పుకోవడానికి ఇష్టపడం. అతని ప్రయాణంలో ఒక అన్యుడు అతన్ని చూసి ఓ నిద్రపోతా అని తిట్టింది కూడా రాశాడు. అంటే అతన్ని ఒకళ్ళు వ్యంగ్యంగా దూషణ పాలు చేసే విధంగా మాట్లాడింది కూడా మెన్షన్ చేశాడు. అంతేకాదు, ఓడలో చుట్టూ ఉన్న వారందరూ ప్రార్థిస్తున్నారు కానీ దేవుని ప్రవక్త, దేవుని సేవకుడు అనిపించుకున్న ఇతను మాత్రం ప్రార్థించట్లేదు ఓడలో. ఆ విషయాన్ని చెప్పకనే చెప్పాడు. ఇక తర్వాత చివర్లో ఇతనికి దేవుడి మీదే కోపం వచ్చింది. కోపము పాపమని బైబిల్ చెప్తుంది. తనకి కోపం వచ్చిందని యోనా స్పష్టంగా తన గ్రంథంలో చెప్పాడు. అంతేకాదు, ఆ కోపం కూడా చాలా తారాస్థాయిలో వచ్చిందని కూడా మనం చూస్తాం. దేవుడు అడుగుతాడు, మొదట యోనాకి కోపం వచ్చింది, తర్వాత దేవుడు అంటాడు, నువ్వు కోపించుట న్యాయమా అనంటే అతను చాలా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అంటాడు. తన యొక్క కోపాన్ని స్పష్టంగా పుస్తకంలో రాశాడు. ఇవన్నీ ధ్యానించిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పుస్తకం యొక్క సన్నివేశాల్లో యోనా అవిధేయత కనిపిస్తుంది, కానీ ఈ పుస్తకం రాయుటలో అతని యథార్థత కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ పుస్తకం యొక్క సన్నివేశాల్లో యోనా అవిధేయత కనిపిస్తుంది, కానీ ఈ పుస్తకాన్ని రాసిన విధానములో అతని యొక్క యథార్థత మనకు కనిపిస్తుంది. ఈ పుస్తకంలో అతని అనుభవాలు ఎంత చేదుగా ఉన్నాయో రాశాడు, తన ఆలోచనలు ఎంత వికృతంగా ఉన్నాయో రాశాడు. అతని అనుభవాలు ఎంత చేదుగా ఉన్నాయో రాశాడు, అతని ఆలోచనలు ఎంత వికృతంగా ఉన్నాయో, దేవుడి ఆలోచనలకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో స్పష్టంగా రాశాడు. అందుకే ఇది ఒక యథార్థమైన పుస్తకం, ఒక అవిధేయుడు రాసిన యథార్థమైన పుస్తకం. ఒక విషయం ఇక్కడ నన్ను జ్ఞాపకం చేయనివ్వండి. బైబిల్ యథార్థమైన పుస్తకం. బైబిల్ ఒక మాయ పుస్తకం కాదు, కనికట్టు పుస్తకం కాదు, కప్పిపుచ్చే పుస్తకం కాదు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాసే పుస్తకం కాదండోయ్. బైబిల్ నిష్పక్షపాతముగా ఏది జరిగిందో అదే, ఏది జరగలేదో దాన్ని జరగలేదని స్పష్టంగా యథార్థంగా చెప్పే పుస్తకం. దానికి రుజువే ఈ యోనా గ్రంథం. ఒకసారి మీరే ఆలోచించండి. యోనా ఈ పుస్తకాన్ని ఇలా రాయొచ్చు. ఎలా అంటే, యోనాను నేను ఉత్తర రాజ్యంలో ప్రవచించాను, నా ప్రవచనాన్ని బట్టే యెరోబాము యుద్ధంలో గెలిచాడు, నా ప్రవచనాలు ఆ రోజుల్లో ఉన్నాయి. తర్వాత దేవుడు నన్ను నినివే వెళ్ళమన్నాడు, నేను నినివే వెళ్ళాను. వెళ్ళగానే నేను ఒక్క మెసేజ్ చెప్పగానే అందరూ మోకరిల్లారు, బూడిదలో కూర్చున్నారు, గోనె పట్ట కట్టుకున్నారు, దేశమంతా పశ్చాత్తాపడింది, దేవుని శిక్ష తప్పించబడింది. అక్కడ అంత గొప్ప కార్యం జరగడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు, ఆమెన్ అని ముగించవచ్చు పుస్తకాన్ని. అంటే అతను చేసినటువంటి తర్షీషు ప్రయాణాన్ని కప్పిపుచ్చేయొచ్చు, దేవుడి మీద కోప్పడింది కప్పిపుచ్చేయొచ్చు, ఆ యొక్క అన్యుల దృష్టిలో మరి ఒక దోషిగా సముద్రంలో పడవేయబడుట అనేటువంటి అవమానకరమైన సంఘటనలన్నీ దాచిపెట్టేసి అతను ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని చూపించి తప్పించుకునే ప్రయత్నం యోనా చేయొచ్చు. కానీ యోనా యథార్థంగా రాశాడు. నా జీవితంలో వైఫల్యాలు ఇవి, నా ఆలోచనలు దైవ విరుద్ధంగా ఉన్నవి అని స్పష్టంగా రాశాడు. కాబట్టి ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మనకి ఒక విషయం అర్థం కావాలి. ఇప్పుడు మనం విన్న మాటలను బట్టి మనకు ఒక విషయం అర్థం కావాలి. దేవుడు యథార్థతను కోరుకుంటున్నాడు. గుర్తుంచుకోండి. మీరు మీ తప్పులను కప్పిపుచ్చి మీలో ఉన్న పాజిటివ్ విషయాలను మాత్రమే చెప్పి మీలో ఉన్నటువంటి తప్పులను మీరు కప్పిపుచ్చితే దేవుడికి అది నచ్చదు. ఎప్పుడైనా ఎక్కడైనా యథార్థముగా ఉండండి. ఒక చర్చ్ యానివర్సరీ జరగబోతున్నప్పుడు ఆ చర్చ్ పాస్టర్, ఆ చర్చిలో 4 పాటలు పాడేటువంటి పురుషులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తిని పిలిచి, నెక్స్ట్ వీక్ యానివర్సరీ కదా, నువ్వే సాంగ్స్ అన్ని లీడ్ చేయాలి, మెయిన్ సింగర్గా నువ్వే ఉండి పాట పాడాలి అన్నప్పుడు ఆ సింగర్ అంటున్నాడు, పాస్టర్ గారు, ఇది చాలా పెద్ద బాధ్యత, నేను దీనికి తగిన వాడిని కాదు, నాకు వ్యక్తిగత ప్రార్థన లేదు,
నేను వ్యక్తిగతంగా దేవుడితో సమయం గడపట్లేదు. కాబట్టి యానివర్సరీ అన్నది దేవుడికి మహిమకరమైనటువంటి ఈ యొక్క ఈవెంట్లో నేను ఒక సాంగ్ వర్షిప్ లీడర్గా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ఇంకొంత నా వ్యక్తిగత జీవితాన్ని బలపరుచుకుంటాను అని యథార్థంగా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆలోచించండి ఒకసారి. ఒకవేళ పాస్టర్ గారు మరి ప్రభు బల్ల ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి నేను చేయవేయను అంటున్నాడు. చివరిలో పాస్టర్ గారు అడిగారు, ఎందుకయ్యా నువ్వు బాప్తీసం తీసుకున్నావు, రక్షించబడ్డావు, ప్రభు వల్ల చెయ్యేందుకు వేయటం లేదు ఈ వారము అంటే అతను అంటున్నాడు, నేను ఒక వ్యక్తిని చెడాబడా తిట్టేశాను, అకారణంగా తిట్టేశాను, కోపంతో అతని మీద బర్స్ట్ అయ్యాను, నేను అతన్ని వెళ్ళి క్షమాపణ అడిగేంత వరకు నేను బలలో చేయవేయను అని యథార్థముగా బలలో చేయవేయకుండా పాస్టర్ ఒకవేళ అడిగితే ఆ తప్పును చెప్పి పూర్తిగా సరిచేసుకునేటువంటి యథార్థవంతులు ఎంతమంది ఉన్నారు చర్చిలో? దేవుడు యథార్థతకు పెద్దపీట వేస్తాడు. చర్చిలో ఉన్న ఒక ఎల్డర్ని పిలిచి నెక్స్ట్ వీక్ బైబిల్ స్టడీలో నువ్వే వాక్యం చెప్పాలి అన్నప్పుడు ఆ వ్యక్తి తలదించుకొని, లేదండి నేను వాక్యం చెప్పుటకు అర్హుడిని కాదు, మొన్నే ఈ లాస్ట్ 2 daysలోనే అకారణముగా నా భార్యను తిట్టాను, నా భార్య మీద కోప్పడ్డాను, చాలా చికాకుగా తనతో మాట్లాడాను, 1 వారం 10 రోజులు నన్ను వదిలేయండి, నేను పశ్చాత్తాపడి నా భార్యను క్షమాపణ అడిగి నా దేవుని క్షమాపణ అడిగి నన్ను నేను కడుక్కొని అప్పుడు వచ్చి వాక్యం చెబుతాను అనే యథార్థమైన సంఘ పెద్దలు ఎంతమంది ఉన్నారు? దేవుడు యథార్థతను కోరుకుంటాడు, గుర్తుంచుకోండి. అంతటినీ కప్పిపు చేసి మేము బానే ఉన్నామని బయటికి మీరు చూపించొచ్చేమో, కానీ దేవుడు అనుమతించడు దానిని. యోనా ఒకవేళ అలాగ తన పుస్తకాన్ని రాద్దామనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించేవాడు కాదు. యోనా లేదు, నువ్వు చేసిన తప్పులు కూడా రాయి, నీ జీవితం ఏముందో మొత్తము పరచి చూపించు అని దేవుడు అనుమతించుంటాడు. కాబట్టి ఈ పాయింట్ నుంచి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యోనా చాలా అవిధేయత చూపించాడు, చాలా దైవ విరుద్ధంగా ఆలోచించాడు. అయినప్పటికీ ఈ పుస్తకాన్ని దైవ అనుమతితో యథార్థంగా రాశాడు. దానిని బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. నెక్స్ట్ పాయింట్కి మనం వెళదాం. ఈ పుస్తకం కాలం, సమయం, డేట్ అండ్ టైమ్ ఆఫ్ దిస్ బుక్. యోనా పరిచర్య చేసిన కాలము 8వ శతాబ్దం అని మనం చెప్పవచ్చు. అంటే యోనా 770 క్రీస్తు పూర్వం 770 కొంచెం అటు ఇటుగా ఆ కాలంలో పరిచర్య చేసి ఉండాలి. ఆ సమయంలో 2వ యెరోబాము కాలం క్రీస్తు పూర్వం 793 నుంచి 753 వరకు యెరోబాము అనే రాజు ఉత్తర ప్రాంతాన్ని ఏలుతున్నాడు. యోనా 770కి కొంచెం అటు ఇటుగా ఈ పరిచర్య చేస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు అని మనం గమనించాలి. సరే, యోనా యొక్క కాంటెంపరరీస్, సమకాలీకులు అంటే ఆయన పరిచర్య చేస్తున్న సమయంలోనే ఇంకెవరైనా పరిచర్య చేస్తున్నారా అంటే ఉన్నారు. అతని పేరు ఆమోసు. యెరోబాము ఉత్తర రాజ్యానికి రాజుగా ఉన్న సమయంలో యోనా పరిచర్య చేయటమే కాదు, ఆమోసు కూడా అదే టైంలో. ఇంకొక మాటలో చెప్పాలంటే హోషియా కూడా దగ్గరే ఉన్నారు. ఈ ముగ్గురు సమకాలీకులు చెప్పొచ్చు. ముఖ్యంగా యోనా, ఆమోసు చాలా దగ్గరగా ఒకే కాలంలో పరిచర్య చేసిన వారని మనం గమనించాలి. నెక్స్ట్, ఈ పుస్తకంలోని ప్రాంతాలు, ప్లేసెస్ ఆఫ్ దిస్ బుక్. యోనా అనే ఈ పుస్తకంలో మనం 3 ప్రాముఖ్యమైన ప్రాంతాలను మనం చూస్తాం. మొదటిది యొప్పే అనేటువంటి ప్రాంతాన్ని మనం చూస్తాం. ఇది వెస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే ఇజ్రాయెల్ దేశం అక్కడుంది. అక్కడ యొప్పే అనే ప్రాంతం మీకు కనిపిస్తుంది, చూడండి. యొప్పే అనే ప్రాంతం అక్కడ ఉంది. ఈ పుస్తకంలో మనం చూడబోయే మరొక ప్రాంతం ఏమిటంటే నినివే ఎక్కడుందంటే ఇజ్రాయెల్ దేశానికి నార్త్ ఈస్ట్లో ఉంది. నార్త్ ఈస్ట్లో అంటే ఈశాన్యంలో, ఇజ్రాయెల్కి ఈశాన్యంలో నినివే అనే ప్రాంతం ఉందని గమనించండి. మూడవది తర్షీషు ఎక్కడుందంటే ఈ యొప్పే అనే దగ్గర ఓడెక్కినట్లయితే మధ్యధరా సముద్రం, దాన్ని ది గ్రేట్ సీ అంటాం. బైబిల్లో గ్రేట్ సీ అని రాయబడింది. అది వాస్తవంగా ఇప్పుడు పేరు ఏంటంటే మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ. ఆ మధ్యధరా సముద్రం అంతా ఓడలో ప్రయాణిస్తే తర్షీషుకు వెళతారు. తర్షీష్ ఎక్కడుందంటే స్పెయిన్కి కింద తర్షీష్ ఉంది. సో యొప్పే, నినివే, తర్షీషు, ఈ 3 ప్రాంతాలు ఈ యోనా గ్రంథంలో మనకు కనిపిస్తాయి. యొప్పే నుంచి తర్షీషుకి
మధ్యధరా సముద్ర ప్రయాణం చాలా పేరుగాంచినటువంటి ప్రయాణం. నెక్స్ట్ స్లైడ్లో మీరు చూడొచ్చు. యొప్పే నుంచి మధ్యధరా సముద్రం మీద నుంచి తర్షీషుకి వెళ్ళేటువంటి ప్రయాణం అలా సాగుతుంది. ఈ మధ్యధరా సముద్రం మీద చాలా పేరుగాంచినటువంటి ప్రయాణాలు జరిగాయి. కానీ చరిత్రలో చెరిగిపోయినటువంటి ఒక ప్రయాణం, ప్రపంచం ఎప్పటికీ మర్చిపోయినటువంటి ఒక ప్రయాణం ఈ మధ్యధరా సముద్రం మీద జరిగింది. అదేంటో తెలుసా? ఒక వ్యక్తి ఈ సముద్రం మీద అటు వెళ్ళేటప్పుడు ఓడలో వెళ్ళాడు, ఇటు వచ్చేటప్పుడు చేప కడుపులో నుంచి వచ్చాడు. ఎవరైనా ఈ ప్రయాణాన్ని ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ప్రయాణం. ఎందుకంటే ఈ ప్రయాణం గురించి తెలియనటువంటి సండే స్కూల్ స్టూడెంట్ ఉండడు, ఈ ప్రయాణం గురించి చెప్పనటువంటి సండే స్కూల్ టీచరు ఉండరు. అంత పేరుగాంచినటువంటి ప్రయాణం. చరిత్రలో ఈ ప్రయాణం మీద చాలా సందేహాలు వెలుబుచ్చారు, వాదోపవాదాలు ఉన్నవి. కానీ అది వాస్తవమైన ప్రయాణం, అది చారిత్రకంగా నిజముగా జరిగిన ప్రయాణం. అటు వెళుతున్నప్పుడు ఓడలో వెళ్ళాడు, మధ్యలో ఏదో పనున్నట్టు దిగేశాడు, చేప మోసుకొచ్చింది ఒడ్డుకి. ఓకేనా? అది అతను దిగలేదులేండి, తోసేశారు. దిగి వెనక్కి చేప కడుపులో ఒడ్డుకొచ్చాడు. ఇది చరిత్రలో నిలిచిపోయినటువంటి ప్రయాణం. ఇంకొన్ని విషయాలు మనం ముందుకెళ్లే కొద్దిగా చూద్దాం. నెక్స్ట్ పాయింట్, ఈ పుస్తకం యొక్క నేపథ్యం, కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ బుక్. ఒక పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవాలంటే భౌగోళికంగా, చారిత్రకంగా ఉన్న నేపథ్యాలను తెలుసుకోవాలి. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు అక్కడ దేశాల పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ దేశాల్లో జరుగుతున్న చరిత్ర ఏంటో మనం కొంతైనా తెలుసుకోవాలి. పూర్తిగా తెలుసుకోకపోయినా కొంతైనా మనం తెలుసుకోవాలి. మొదటిగా ఇజ్రాయేలు దేశం గురించి 2 మాటలు చెప్పనివ్వండి. ఇజ్రాయేలు దేశం అప్పటికే ఉత్తరం దక్షిణం అని విడిపోయింది. పైది ఉత్తర రాజ్యం, కిందది దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయేలు అంటారు, ఇజ్రాయేలు రాజులు దాన్ని ఏలుతున్నారు. కింద ప్రాంతాన్ని దక్షిణ రాజ్యం అంటాం, యూదా అని అంటాం. యూదా రాజులు దక్షిణ రాజ్యాన్ని ఏలుతున్నారు. ఈ విధంగా పైన ఇజ్రాయేలు రాజులు, కింద యూదా రాజులు ఎవరి రాజ్యాన్ని వారు పరిపాలిస్తున్నారు. అయితే ఉత్తర రాజ్యంలో 2వ యెరోబాము అనేటువంటి ఒక రాజు చాలా శక్తివంతమైన రాజుగా ఎదుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఉత్తర ప్రాంతంలో యెరోబాము అనేటువంటి 2వ యెరోబాము అనేటువంటి రాజు చాలా శక్తివంతమైన రాజుగా ఎదుగుతున్నాడు. ఆయన 40 సంవత్సరాలకు పైగా ఆ ఉత్తర రాజ్యాన్ని ఏలాడు. ఈజ్ ఎ మైటీ కింగ్. ఆ సమయంలో దేశము భౌతికంగా ఆశీర్వదించబడుతుంది, మిలిటరీ పవర్ కూడా బాగానే ఎదుగుతుంది. కానీ స్పిరిచువల్గా ఆ రాజ్యం డిక్లైన్ అవుతుంది. దేవుడిని పక్కన పెట్టి విగ్రహాలను ఆరాధిస్తున్నారు ఇజ్రాయేలు ప్రజలు. ఆరాధన స్థితి తప్పిపోయింది. అలానే విలువలు తప్పిపోయాయి. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుడి భయం లేకుండా జీవిస్తున్నారు. అంటే ఆధ్యాత్మికంగా దిగజారిపోతుంది, భౌతికంగా వృద్ధి చెందుతుంది. అలాంటి సమయంలో యోనా అనే వ్యక్తి ఈ ప్రాంతంలో పుట్టాడు. ఈ ప్రాంతంలోనే ప్రవచించుట ప్రారంభించాడు. దేవుని సేవకుడిగా ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన దాని అంతటిని బైబిల్లో కూడా మనం చూడొచ్చు. ఓపెన్ చేద్దాం, ఓపిక్గా చదువుదాం. 2వ రాజులు 14వ అధ్యాయం 23వ వచనం. 23 నుంచి నేను చదువుతాను, మీరు గమనించండి. యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా ఏలుబడిలో, యూదారాజు వేరండి, కిందది యూదారాజు 15వ సంవత్సరమందు ఇజ్రాయేలు రాజు అయిన, యూదారాజు వేరు, ఇజ్రాయేలు రాజు వేరు. ఇజ్రాయేలు రాజు అయిన యెహోయాషు కుమారుడగు యెరోబాము షోమ్రోనులో ఏలనారంభించి, షోమ్రోను ఎక్కడుందంటే ఇజ్రాయేలులో ఉంది. ఆ షోమ్రోనులో కూర్చొని యెరోబాము ఏలతున్నాడు. ఎన్నాళ్ళు ఏలాడు? 41 సంవత్సరములు ఏలాడు. 24వ వచనం. ఇతడును ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అంటే అర్థమవుతుంది కదా, 41 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. కానీ ఆ 40 సంవత్సరాల్లో దేశంలో పాపం పెరిగిపోయింది, పాపం జరుగుతుంది అనేది 24వ వచనం మనం చెప్తుంది. ఇక 25వ వచనం ప్రవచనం నెరవేర్పు మనం చదివేశాం. 26 చూడండి. ఏలయనగా అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారికి సహాయులు ఎవరూ లేకపోయేది. యెహోవా ఇజ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను.
ఇజ్రాయేలును పేరు ఆకాశము క్రింద నుండి తుడిచి వేయనని యెహోవా సెలవిచ్చి ఉండెను. గనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. అంటే యెరోబాము ద్వారా ఆ దేశానికి దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు అని చెప్తున్నాడు. 28వ వచనం. యెరోబాము చేసిన ఇతర కార్యములను గుర్చియు, అతడు చేసిన దానిని అంతటిని గుర్చియు, అతని పరాక్రమమును గుర్చియు, అతడు చేసిన యుద్ధమును గుర్చియు, దమస్కు పట్టణమును యూదా వారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇజ్రాయేలు వారి కొరకై అతడు మరలా పట్టుకునిన, అంటే బౌండరీస్ని రీగెయిన్ చేశాడు, శత్రువుల దగ్గర నుంచి లాక్కున్నాడు, మరలా పట్టుకునిన సంగతిని గుర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. సో ఇక్కడ మనకేం చెప్తుందంటే బైబిల్, యెరోబాము పరాక్రమశాలిగా, చాలా యుద్ధాలు చేశాడు, మరి ఎన్నో టెరిటరీస్ని తిరిగి రీగెయిన్ చేశాడు. అయినప్పటికీ ఆత్మీయంగా దేశం క్షీణించిపోతుంది. ఆ సమయంలో యోనా అక్కడ ఉన్నాడు. యోనా ఇదంతా చూస్తున్నాడు. యోనాకు తెలుసు మా దేశం దారి తప్పింది, మా దేశం దేవుడికి నమ్మకంగా లేదు అని తెలుసు. కాబట్టి ఏదో ఒక రోజు మా దేశం మీదకి దేవుడు తీర్పు వస్తుందని యోనాకు తెలుసు. సో ఆ సమయంలో ఇజ్రాయేల్ దేశం చుట్టూతో ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి మీరు మ్యాప్లో చూసినట్లయితే ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రవక్తల యొక్క పుస్తకాలు మనం అర్థం చేసుకోవాలంటే కేవలం ఇజ్రాయేల్ దేశం గురించి మనకు తెలిస్తే సరిపోదు. ఇజ్రాయేల్ దేశం చుట్టూతో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. అప్పుడే ప్రవక్తల పుస్తకాలు బాగా అర్థమవుతాయి. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం గురించి మనం విన్నాం కదా, యూదా రాజు యూదాని పాలిస్తున్నాడు, ఇజ్రాయేల్ రాజు ఇజ్రాయేల్ని పాలిస్తున్నాడు. దీని బయట నార్త్ ఈస్ట్లో అష్షూరు అనేటువంటి ఒక ప్రాంతం, ఒక రాజ్యము క్రమక్రమంగా వేరే దేశాలను జయిస్తూ సామ్రాజ్యముగా ఎదుగుతుంది, ఒక బలమైన రాజ్యముగా ఎదుగుతుంది. వీరు చాలా మూర్ఖ ప్రజలు, వీరు యుద్ధాలు చాలా ఘోరంగా ఉంటాయి, మనుషుల్ని చాలా హింసించేవారు. ఏ దేశాన్ని అయితే వారు జయించారో ఆ దేశంలో ఉన్న వారిని చెరబట్టుకుని వెళ్ళిపోయేవారు. అలాంటి భయంకరమైన శక్తివంతమైన సామ్రాజ్యం ఇజ్రాయేలుకి పక్కనే పెరుగుతుంది, గ్రో అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే సూపర్ పవర్గా అష్షూరు సామ్రాజ్యం ఎదుగుతుంది. మనం కూడా ఇప్పుడు గమనిస్తూనే ఉంటాం, ఒక దేశం తమ పక్కన ఎవరైనా న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకుంటామన్నా వీళ్ళు వెంటనే వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఎందుకంటే మా మీదకి వస్తాడేమో, రేపు మా మీద బాంబు వేస్తాడేమో అని చెప్పి ఇప్పుడే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. అలానే ఇజ్రాయేలుకి ఒక విషయం అర్థమవుతుంది, మన పక్కనే అష్షూరు ఎదుగుతుంది, ఏదో ఒక రోజు మన మీదకి వస్తుంది అనేది ఇజ్రాయేలీలకి ఎంతో కొంత అవగాహన ఉంది. ఈ కాంటెక్స్ట్ మీరు మర్చిపోవద్దు. ఇజ్రాయేల్ దేశం ఆధ్యాత్మికంగా దిగజారుతుంది, పక్కనే అష్షూరు ఎదుగుతుంది, అష్షూరు సూపర్ పవర్గా ఎదుగుతుంది. అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒక మాట చెప్పనివ్వండి, ఆ ఎదుగుతున్న అష్షూరే రేపు ఇజ్రాయెల్ని మింగేయబోతుంది. కానీ అది ఇప్పటికి ఇంకా జరగల, అది భవిష్యత్తు. కానీ ఆ సూపర్ పవర్ అనే కంట్రీ వారికి దగ్గరలోనే ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అష్షూరు ప్రాంతానికి క్యాపిటల్ సిటీ ఏమిటయ్యా అంటే నినివే. ఆ నినివేకే వెళ్ళి ప్రవచించమన్నాడు దేవుడు. ఎవరికి చెప్పాడు ఆ మాట? యోనాకు చెప్పాడు. ఇది కాంటెక్స్ట్, ఇది మన నేపథ్యం అని గమనించాలి. నెక్స్ట్, ఈ పుస్తకంలోని సవాళ్ళు, ఛాలెంజెస్ ఇన్ దిస్ బుక్. ప్రతి పుస్తకంలోనూ కొన్ని సంశయాలు ఉంటాయి. సంశయవాదులు కొంతమంది వాటిని లేవనెత్తుతూ ఉంటారు. మొదటిగా వారు లేవనెత్తిన సంశయం ఏంటంటే, అసలు యోనా ఈ గ్రంథ రచయిత కాదేమో, యోనా ఈ పుస్తకాన్ని రాయలేదేమో అని వాళ్ళు సంశయాన్ని లేవనెత్తారు. దానికి వారు చూపించిన కారణం ఏంటంటే, యోనా కొన్ని వచనాలలో తనను తాను మూడవ వ్యక్తిగా చూపించుకున్నాడు, థర్డ్ పర్సన్గా చూపించుకున్నాడు. ఆయనే రాసినట్లయితే ఫస్ట్ పర్సన్గా రాసుకోవాలి, నేను వెళ్ళాను, నేను వచ్చానని రాసుకోవాలి. కానీ యోనా వెళ్ళాడు, యోనా వచ్చాడు అని థర్డ్ పర్సన్లో తను రాస్తున్నాడంటే యోనానే ఈ యొక్క గ్రంథ రచయిత కాదు, ఎవరో రాశారు యోనా పుస్తకాన్ని అని అన్నారు. వాళ్ళు చూపించిన వచనాలు ఏంటంటే, యోనా గ్రంథం ఒకసారి ఓపెన్ చేయండి, 1వ అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవనని యోనా యొప్పేకు పోయి, నేను యొప్పేకు పోయాను రాయాలి కదా. 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి నేను అని రాయాలి కదా. 9వ వచనం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, అతడు వారితో ఇట్లనెను అంటే ఏంటి? అసలు నేను ఇలా అన్నానని రాయాలి కదా. థర్డ్ పర్సన్లో
ఇది రాయబడింది అంటే యోనా కాదు మరింకెవరో రాశారు అని సంశయం లేవనెత్తారు. కానీ అది సరైన వాదన కాదు. ఎందుకంటే మోషే పంచకాండాలను రాశాడు. సాధారణంగా రచయితలు కొన్నిసార్లు వారి పుస్తకాల్లో తమ్మును తాము థర్డ్ పర్సన్లో పెట్టుకుంటారు, తమ్మును తాము మూడో వ్యక్తిగా పెట్టుకుంటారు. అది మనం మోషే రాసిన పుస్తకాల్లో చూస్తాం, దానియేలులో కూడా చూస్తాం. ఉదాహరణకి మోషే రాసిన పుస్తకం ఎక్సోడస్ 11:3, నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను, అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి. థర్డ్ పర్సన్లోనే చెప్పాడు కదా, నేను అని అనలేదు. మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి అని చెప్తున్నాడు. నిర్గమకాండం రాస్తుంది ఎవరు? మోషేనే. మోషే రాస్తున్నప్పటికీ అలా సంబోధించాడు. ఇది సహజం అని మనం గమనించాలి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. దానియేలు 7వ అధ్యాయం 1వ వచనం. ఈ దానియేలు అనే పుస్తకాన్ని రాస్తుంది దానియేలే. దానియేలునకు దర్శనము కలిగెను, నాకు దర్శనం కలిగిందని చెప్పొచ్చు కదా. లేదు, అవి రాసే విధానంలో ఉండేటువంటి కొన్ని పద్ధతులు. ఆ విధంగా తమను తాము మూడో వ్యక్తిగా పెట్టుకొని రచయితలు రాయటం అన్నది సహజం. కాబట్టి ఈ సంశయాన్ని మనం కొట్టిపారేయొచ్చు. దీన్ని యోనానే రాశాడు, ఇది యోనానే రాసిన స్వీయ చరిత్ర అని మనం గమనించాలి. ఇంకొక సంశయం లేవనెత్తారు. అదేంటంటే 2వ రాజుల్లో ఉన్న యోనా వేరు, యోనా గ్రంథంలో ఉన్న యోనా వేరు అని ఒక సంశయాన్ని లేవనెత్తారు. వెర్నన్ మెగ్గీ అనేటువంటి ఒక భక్తుడు చాలా మంచి సమాధానం ఇచ్చాడు. ఆహా, 2 యోనాలు ఉన్నారా, ఇది ఎంత యాదృచ్ఛికం, ఎంత బాగా జరిగింది. 2 యోనాలకి తండ్రి అమిత్తయ్యేనా? అంటే కొడుకుల పేర్లు యోనానే, తండ్రుల పేర్లు అమిత్తయ్యే, అంత బాగా సింక్ అయింది ఏంటి అని అన్నాడు. సో నిజంగానే అక్కడ కూడా తండ్రి పేరు అమిత్తయ్యని, ఇక్కడ కూడా తండ్రి పేరు అమిత్తయ్యని మనం చూస్తాం. కాబట్టి ఈ వాదన కూడా కొట్టిపడేయొచ్చు. యోనా గ్రంథంలో కనిపిస్తున్న యోనానే 2వ రాజుల గ్రంథంలో కూడా కనిపిస్తున్న యోనా, ఇద్దరూ ఒకటే అని మనం గమనించాలి. ఇక 3వ సంశయం, 3వ ఛాలెంజ్, ఒక వివాదం ఏంటంటే ఫిషెస్ బెల్లీ, చేప కడుపు ఒక పెద్ద టాపిక్ అన్నమాట ఇక్కడ. అంటే చేప కడుపులో ఒక మనిషి 3 రోజులు ఎలా ఉన్నాడు? అది వాస్తవమేనా? నిజముగానే మత్స్యము అతన్ని మింగిందా? మింగితే 3 రోజులు అందులో నిజంగానే బతుకున్నాడా? అతన్ని నిజంగానే తీసుకొచ్చి ఒడ్డున కక్కి వేసిందా? ఇదంతా వాస్తవమేనా? ఇది అసలు నమ్మొచ్చా? లేదా ఒక అలంకార రూపములో, ఒక ఉపమానం లాగా ప్రజలకు ఒక సందేశం ఇవ్వడానికి అప్పుడప్పుడు రచయితలు ఉపమానాలంకారాన్ని వాడతారు. అలా ఒక ఉపమానం లాగా చెప్పారేమో, నిజంగా ఫిష్ మింగలేదేమో, నిజంగా ఆ మత్స్యము అతన్ని కక్కలేదేమో అని సంశయాలు లేవనెత్తారు. వీటికి కూడా చారిత్రకంగా రుజువులు ఉన్నాయి. అలానే ముఖ్యముగా బిబ్లికల్ ప్రూఫ్ కూడా ఉంది. బైబిల్లో కూడా దీన్ని నిర్ధారించవచ్చు. ఆ మత్స్యము నిజంగా మత్స్యమే, మింగిన మాట వాస్తవమే, 3 దినములు అందులో ఉన్న మాట కూడా వాస్తవమే. వీటికి చరిత్ర నుంచి రుజువులున్నాయి, అలానే బైబిల్ నుంచి రుజువులున్నాయి. అవి ఏమిటి అనేది ఇప్పుడు నేను వివరించను. మనం 2వ అధ్యాయంలోనికి వెళ్ళిన తర్వాత యోనా నిజంగానే మత్స్యము కడుపులో 3 రోజులు ఉన్నాడు అంటానికి నిర్ధారణ బైబిల్ నుంచి, చరిత్ర నుంచి 2వ అధ్యాయంలో నేను వివరిస్తాను. దాన్ని మనం పక్కన పెడదాం. నెక్స్ట్, ఈ పుస్తకంలో క్రైస్ట్ ఇన్ దిస్ బుక్, ఈ పుస్తకంలో క్రీస్తు ఉన్నాడు. యోనా యేసు ప్రభుకి సాదృశ్యం, జోనా యాజ్ ద టైప్ ఆఫ్ క్రైస్ట్. యోనానే ఈ పుస్తకంలో యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉండడం మనం చూస్తాం. యేసు ప్రభువే ఆ మాట స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనం. ఈ విధంగా యోనాతో పోల్చుకుంటున్నారు యేసు ప్రభువారు. ఇప్పుడు 40వ వచనం చూడండి. సో ఇక్కడ యేసు ప్రభువారు డైరెక్ట్గా యోనా ఏ విధంగా తిమింగలము లేదా మత్స్యము కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడో, అలానే నేను 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉంటాను. అంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములకు సూచన యోనా గ్రంథంలో ఉంది. అంటే యోనా రాసిన పుస్తకంలో యేసు ప్రభు యొక్క రిజరక్షన్ ఉంది. యేసు ప్రభు యొక్క రిజరక్షన్ ఆనవాళ్ళు యోనా గ్రంథంలో ఉన్నాయి. దీన్నే టైపాలజీ అంటాం. అంటే యేసుకి సాదృశ్యంగా ఏదైనా ఉన్నప్పుడు, లేదా యేసు ప్రభు చేసిన కార్యానికి ఏదైనా సాదృశ్యం ఉన్నప్పుడు దాన్ని టైపాలజీ అని అంటాం. క్రీస్తుకి సాదృశ్యం, క్రీస్తుకి అది నీడగా ఉండడం మనం చూస్తాం. వెర్నన్ మెగ్గీ అనేటువంటి భక్తుడు ఏమంటాడంటే, యోనా పుస్తకం యేసు ప్రభు గురించినటువంటి ఏ సాదృశ్యాన్ని చూపించింది అంటే పునరుద్ధానము అనే దానికి సాదృశ్యాన్ని చూపించింది.
క్రిస్టియన్ ఫెయిత్లో, క్రైస్తవ విశ్వాసంలో రిజరక్షన్ అన్నది చాలా ఎసెన్షియల్. రిజరక్షన్ లేకపోతే క్రైస్తవ్యమే లేదు, రిజరక్షన్ లేకపోతే సంఘమే లేదు. అలాంటి ఎసెన్షియల్ డాక్ట్రిన్, అత్యంత ప్రాముఖ్యమైన సిద్ధాంతము పునరుద్ధానానికి యోనా గ్రంథంలో సూచన ఉంది. యోనా గ్రంథంలో ఆనవాళ్లు ఉన్నాయి. కాబట్టి యోనా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. మనం ఆ సెకండ్ చాప్టర్కి వెళ్ళినప్పుడు ఆ సాదృశ్యాన్ని ఇంకొంచెం వివరంగా దేవుడు అనుమతిస్తే మనం చూద్దాం. నెక్స్ట్, ఈ పుస్తకం ఎవరికి? రిసిపియంట్స్ ఆఫ్ దిస్ బుక్. ఈ పుస్తకం ఎవరికి అనేది మనం గమనించినట్లయితే, ఈ పుస్తకంలో ఉన్న ప్రవచనం నినివే ప్రజలకి, కానీ ఈ పుస్తకంలో ఉన్న పాఠం ఇజ్రాయేలు దేశస్థులకి. ఈ పుస్తకంలో ఉన్న ప్రవచనం నినివే ప్రజలకి, కానీ ఈ పుస్తకంలో ఉన్న పాఠం ఇజ్రాయేలీయులకు. ఎందుకంటే యోనా వేటి గుండా అయితే వెళ్ళాడో, యోనా వేటినైతే అనుభవించాడో, యోనా వేటినైతే ఆలోచించాడో వాటన్నింటినీ దేవుడు రాయమన్నాడు. ఎందుకు రాయమన్నాడంటే ఇవన్నీ నీ సొంత ప్రజలకు గుణపాఠాలు, నీ సొంత ప్రజలకు గుణపాఠాలు. నీవు ఎక్కడున్నావు? ఉత్తర రాజ్యంలో ఉన్నావు. ఉత్తర రాజ్యం ఆత్మీయంగా క్షీణిస్తుంది, నాశనమవుతుంది. నేనిప్పుడు అష్షూరును చూపిస్తున్నాను. వాళ్ళ పాపం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడితే వాళ్ళని నేను శిక్షించకుండా తప్పించాను. ఇప్పుడు ఇది మీకు పాఠం. మీరు కూడా ఇప్పటికిప్పుడు నా తట్టు తిరిగి క్షమాపణ అడిగితే నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఇదొక పాఠం. అంటే ఇజ్రాయేలు దేశస్థులకు యోనా గ్రంథం ఒక గొప్ప పాఠం అన్నమాట. చెంప దెబ్బ లాంటిది. వారి శత్రు దేశమును దేవుడు క్షమించాడు, మిమ్మల్ని కూడా క్షమిస్తాడు, పశ్చాత్తాపడండి అయ్యా అనే సందేశం యోనా గ్రంథం ద్వారా దేవుడు ఇజ్రాయేలీలకు ఇస్తున్నాడు. అంతేకాదు, ఈ గ్రంథములో ఇజ్రాయేలీలకు పాఠాలు ఇంకా అనేకము ఉన్నాయి. అవన్నీ మనం యోనా గ్రంథం అంతటిని ధ్యానించిన తర్వాత చివరి లెసన్లో ఈ యోనా గ్రంథం ఇజ్రాయేలీలకు నేర్పించేటువంటి పాఠాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చివరి లెసన్లో నేను చెప్తాను. అది హోల్డ్లో పెడదాం. అయితే మూడో విషయం, ఇది ఇజ్రాయేలీలకు మాత్రమే పాఠం కాదు, క్రిస్టియన్స్కి కూడా ఇది ఒక గొప్ప పాఠం. చాలా జాగ్రత్తగా గమనించండి. యోనా గ్రంథం ప్రతి క్రైస్తవుడు చదవాలి. అంటే ప్రతి క్రైస్తవుడికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక పాఠాలు యోనా గ్రంథంలో ఉన్నాయి. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ యోనా గ్రంథాన్ని చదవాలి, వినాలి. ఈ యోనా గ్రంథాన్ని ప్రతి క్రైస్తవ సంఘం ధ్యానించాలి. ఈ యోనా గ్రంథాన్ని ప్రతి క్రైస్తవ సేవకుడు బోధించాలి. ఎందుకంటే క్రైస్తవులకు ప్రజెంట్ జనరేషన్లో అవసరమైనటువంటి అనేక ఆధ్యాత్మిక సత్యాలు యోనా గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఈ యోనా గ్రంథం సంఘముగా మనకి ఒక గొప్ప పాఠమని గమనించండి. సో ఈ పుస్తకం ఎవరికి అంటే నినివే ప్రజలకు మాత్రమే కాదు, ఇజ్రాయేలులకు మాత్రమే కాదు, క్రైస్తవులమైన మనకి కూడా అని గమనించండి. నెక్స్ట్, ఈ పుస్తకంలో ఉన్న ముఖ్య వచనాలు, కీ వర్సెస్ ఆఫ్ దిస్ బుక్. ఈ యోనా గ్రంథంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 48 వచనాలు ఈ యోనా గ్రంథంలో ఉన్నాయి. అందులో 2 కీ వర్సెస్ నాకు అనిపించినటువంటి 2 ప్రాముఖ్యమైన వచనాలు చూపిస్తాను. మొదటి వచనము, మొదటి అధ్యాయము 9వ వచనము. మొదటి అధ్యాయము 9వ వచనం. అతడు వారితో ఇట్లనెను, అంటే యోనా వారితో అంటున్నాడు, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యి ఆకాశమందుండు దేవుడయున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనయున్నాను. చాలా గొప్ప స్టేట్మెంట్ యోనా చెప్పడం మనం ఇక్కడ చూస్తాం. యోనా అంటున్నాడు, నేను పూజించే దేవుడు ఎవరో చెప్పనా? ఆయన సముద్రమునకును భూమికిని సృష్టికర్త. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ మాట ఎంతో వాస్తవం. యెహోవా దేవుడు మనకు కనిపిస్తున్న ఆ సముద్రానికి, మనం నివసిస్తున్న ఈ భూమికి సృష్టికర్త. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న సమస్తము, సముద్రములో ఉన్న సమస్తము సృష్టికర్త అయిన దేవుడికి లోబడుతుంది. దేవుడికి పూర్తిగా ఆయన అధికారానికి లోబడుతుంది అనేది వాస్తవం. మీరు వెంటనే ప్రశ్నించవచ్చు, ఏమండి, యెహోవా దేవుడు నిజంగానే సముద్రానికి సృష్టికర్త, నిజంగానే భూమికి ఆయన సృష్టికర్త
అవును, నిజంగానే సముద్రానికి భూమికి ఆయన సృష్టికర్త. రుజువులు ఈ గ్రంథంలో నుంచి చూడొచ్చు, ఈ గ్రంథంలో నుంచి చూడొచ్చు. మీరే చెప్పండి, సముద్రానికి ఆయన సృష్టికర్త అంటే సముద్రము, సముద్రములో ఉన్నదంతా ఆయనకు లోబడాలి కదా. లోబడింది. చూడండి ఒకసారి, ఆ సముద్రం మీద తుఫానును దేవుడే పుట్టించాడు. 1వ అధ్యాయము 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి. అంటే ఈ సముద్రం మీద తుఫాను రేగడానికి కారణం ఎవరో తెలుసా? దేవుడే. దేవుడే తుఫానును రేపాడు. సముద్రం మీద ఆయనకు ఆధిపత్యం ఉంది కాబట్టి, సముద్రాన్ని ఆయన సృష్టించాడు కాబట్టి. అంతేకాదు, సముద్రములో ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా ఆయనే సృష్టించాడు. అందుకే ఒక జీవి, ఒక మత్స్యముతో ఆయన మాట్లాడాడు, ఇదిగో నువ్వు పలానా చోట వెయిట్ చేయాలి, నేను నిన్ను నియమిస్తున్నాను. ఒక వ్యక్తి సముద్రంలో పడినప్పుడు నువ్వు మింగేయాలి, 3 రోజులు ప్రయాణించాలి, పలానా చోట కక్కాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ మత్స్యము దేవుడు చెప్పింది తూచా తప్పకుండా మింగమన్నప్పుడు మింగింది, 3 రోజులు దాచింది, కక్కమన్నప్పుడు కక్కింది. ఒకసారి మీరే ఆలోచించండి, మనం కొనుక్కున్న కొరమీను కొనుక్కొని ఇంటికి తెచ్చి కొయ్యబోయేటప్పుడు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తూ ఉంటుంది అంటే, లైవ్ ఫిష్ తెచ్చినప్పుడు డబ్బు పెట్టి కొనుక్కొని కొయ్యడానికి ప్రయత్నిస్తుంటే జారిపోతుంది, ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే నువ్వు కొన్న చేపే నీ మాటెందో, అది నీ ఆధీనంలోనికి రాదు. కానీ పైనుంచి దేవుడు, ఓ మత్స్యమా అక్కడ నిలువు అంటే నిలిచింది, మింగు అంటే మింగింది, కక్కు అంటే కక్కింది. ఆయన చెప్పింది చేసింది అంటే ఆయన దేవుడై ఉండాలి, ఆయన చేత సృష్టించబడింది అయి ఉండాలి. ఇది ఆయన చేత సృష్టించబడనిదైతే, ఆ చేపే దేవుడైతే యెహోవా మాట వినేది కాదు. ఆ చేప యెహోవా చేత సృష్టించబడింది కాబట్టి యెహోవా మాట వింది. కాబట్టి గుర్తుంచుకోండి, సముద్రము, సముద్రంలో ఉన్న సమస్త జీవులు యెహోవా చేత సృష్టించబడ్డాయి అంటానికి ఇదిగో రుజువు యోనా గ్రంథం. భూమి, భూమి మీద ఉన్న సమస్తము యెహోవా చేత సృష్టించబడింది అంటానికి కూడా రుజువు ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు అనుకున్నాడు, ఒక వృక్షాన్ని ఏర్పాటు చేద్దాం. వృక్షం లేదు అక్కడ, విత్తినోడు లేడు, విత్తనం వేసినోడు లేడు, సాగు చేసినోడు లేడు. ఓ సొర చెట్టు నువ్వు రా, ఒక వ్యక్తికి నీడనివ్వు అనగానే వచ్చేసింది అది. చూడండి అక్కడ 4వ అధ్యాయము 6వ వచనం. అంటే వృక్ష సంపద మీద దేవుడికి ఆధిపత్యం ఉంది. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి, లేదక్కడ ఆయన ఏర్పరిచాడు. ఎంత బాగా ఏర్పరిచాడంటే అక్కడున్న వ్యక్తికి నీడ ఇచ్చేంతగా దాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత ఒక పురుగును దేవుడు ఏర్పరిచాడు. 7వ వచనం. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా, అంటే 6వ వచనం మనకేం చెప్తుందంటే, దేవుడు సొర చెట్టు ఒకటి చేయాలనుకున్నప్పుడు చేసేసాడు, ఏర్పాటు చేశాడు. ఒక పురుగును ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఏర్పాటు చేసేసాడు. ఇప్పుడు మీరే చెప్పండి, మనం పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఒక తోటకూర కాడను సిద్ధపరుద్దామా? కనీసం ఒక కరివేపాకు ఆకుని మనం సృష్టించగలవా? మనమంతా కష్టపడి ఇక్కడ ఒక జీవిని సృష్టించగలవా? చేయలేము. సృష్టికర్త ఆయనే కాబట్టి పురుగు ఏర్పడు అనగానే ఏర్పడింది, వృక్షము రా అనగానే అది వచ్చింది. అంటే ఇవి మనకేం తెలియజేస్తున్నాయంటే ఆయన సృష్టికర్త. అంతేకాదు, ఆకాశ మండలం మీద ఆయనకి పట్టుంది. గాలిని పుట్టించింది ఆయనే అని యోనా 1వ గ్రంథం 4వ వచనంలో చూడండి. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా, చాలా జాగ్రత్తగా గమనించండి, గాలిని పుట్టించేవాడెవరు? గాలిని పంపువాడెవరు? సృష్టికర్త అయిన యెహోవా. అంటే ఈ వచనం మనకేం తెలియజేస్తుందంటే, గాలి ఆయన పుట్టిస్తాడు, ఆయన చెప్పు చేతుల్లో ఉంది. మరి ఈయన సృష్టికర్త కాక ఇంకేంటి చెప్పండి? ఇవన్నీ దేవుడు అనక ఇంకేమనాలి మీరే చెప్పండి. అంతేకాదు, ఈ యొక్క గాలిని ఆయన పంపించేటప్పుడు ఆయన టెంపరేచర్ కూడా సెట్ చేయగలడు. అంటే చల్లటి గాలిగా ఉంటే చల్లటి గాలి పంపించగలడు, కొంచెం వేడి గాలి పంపించగలడు, వేడి గాలి పంపించగలడు. తెలుసా, నిజంగా ఆయన వేడి గాలి పంపించగలడు. దానికి కూడా ప్రూఫ్ ఇక్కడే ఉంది. వేడి గాలి పంపించాడు ఒకసారి. 4వ అధ్యాయం 8వ వచనం. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి కల తూర్పు గాలిని రప్పించెను. యెహోవా ఒక సృష్టికర్తని, గాలి ఆయన చేతుల్లో ఉందని, భూమి ఆయన చేతుల్లో ఉందని, సముద్రంలో ఉన్న ప్రతి జీవి ఆయన చెప్పు చేతుల్లో ఉన్నాయని యోనా గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఇది ఎంత వాస్తవం! యోనా చెప్పిన ఈ వచనములో ఉన్న మాట ఎంత వాస్తవం! నేను పూజించే దేవుడు సముద్రమును, భూమిని సృష్టించిన దేవుడు. ఓ ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఎంత ధన్యులో తెలుసా? మనం ఎంత ధన్యులమో తెలుసా? మనం నివసిస్తున్న ఈ భూమిని, మనం చూస్తున్న ఆకాశాన్ని, మనం చూస్తున్నటువంటి ఆ సముద్రాన్ని, అందరి సమస్తాన్ని సృష్టించిన దేవుణ్ణి పూజిస్తున్నాం మనం. దానిని బట్టి గర్వించాలి మనం.
నిజమైన దేవుడు మనకు దొరికాడు, మనల్ని వెతికాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని మనం ఎంతో సంతోషించాలి. ఇక 2వ వచనాన్ని చూపించి మనం ఇక ముగించుకుందాం. 2వ అధ్యాయము 9వ వచనం చివరి మాట, యెహోవా యొద్దనే డాష్ దొరుకును అని ప్రార్థించెను. ఈ మాట కూడా ఎంతో వాస్తవం. గుర్తుంచుకోండి, మనిషికి రక్షణ దేవుడి దగ్గరే దొరుకుతుంది. యెహోవా యొద్దనే మనిషికి రక్షణ దొరుకుతుంది, భౌతికంగాను ఆత్మీయంగాను. ఈ యోనా గ్రంథమే దానికి రుజువు. యోనా గ్రంథములో 3 గుంపుల ప్రజలను నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ 3 గుంపుల ప్రజలు చావు బ్రతుకుల మధ్యలో ఉంటే దేవుడే వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టాడు, దేవుడే వాళ్ళని రక్షించాడు. మొదటి గుంపు ఎవరు అంటే ఓడలో ప్రయాణిస్తున్న నావికులు. ఆ నావికులు భయంకరమైన తుఫానులో చిక్కుకున్నారు. కారణమేంటో మనందరికీ తెలుసు. యోనాను ఎత్తి నీళ్లలో పడవేసిన తర్వాత, ఒకవేళ అనుకుందాం ఇంకా అప్పటికి తుఫాను రేగుతుంది, యోనాను తీసుకెళ్లి సముద్రంలో పడవేశారు. బైబిల్లో అయితే వెంటనే తుఫాను ఆగిపోయింది అని ఉంది, అంటే దేవుడే తుఫాను ఆపేశాడు. ఒకవేళ ఇలా అనుకుందాం, యోనాను పడేశారు కానీ దేవుడు తుఫాన్ని స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు, అంటే దేవుడు తుఫాన్ని ఆపలేదని అనుకుందాం. మీరే చెప్పండి, యోనాను పడవేసిన తర్వాత తుఫాను దేవుడు ఆపకపోతే వాళ్ళు బతికి బట్టగట్టేవాళ్ళ? నావికులు సముద్రంలోనే చనిపోయేవాడు. అప్పటికే ఓడ బద్దలైపోవు స్థితి వచ్చింది, అంటే సర్వైవ్ అవ్వటం అనేది ఇంపాసిబుల్. నావికులు రక్షించబడ్డారు, బ్రతికారంటే కారణం దేవుడు తుఫాన్ ఆపాడు. రక్షణ యెహోవా యొద్ద ఉంది. 2వ గుంపు 2వ అధ్యాయంలో చూస్తాం. యోనా 2వ గుంపు. యోనా సముద్రంలో పడినప్పుడు, ఆ సముద్రంలో కిందకి వెళ్ళిపోతున్నప్పుడు, ఇక చావే తనకు మిగిలిందని అనుకున్నప్పుడు దేవుడు నియమించిన మత్స్యము వచ్చి యోనాను పట్టుకుంటుంది. ఓ యోనా, చచ్చిపోవలసిన నిన్ను రక్షించింది యెహోవానే. రక్షణ యెహోవా యొద్దనే దొరుకుతుంది. 3వ గుంపు నినివే ప్రజలు, బహుమూర్ఖులు, దుష్ట ప్రజలు, బలాత్కారంతో నిండిపోయిన ప్రజలు. వారు చేసిన పాపానికి వారు 40 రోజుల్లో సమాధి కావాలి, దేశమంతా నాశనం కావాలి. కానీ దేవుడు వారితో ఒక సామాన్యమైన వ్యక్తి అయిన యోనా ద్వారా మాట్లాడితే వారిలో ఒప్పుదలొచ్చి వారు పశ్చాత్తాపడి బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకుంటే దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని రక్షిస్తున్నాను, నేను మిమ్మల్ని చంపాను, మిమ్మల్ని నాశనం చేయదని దేవుడు వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టాడు. లేదంటే 40 రోజుల్లో మొత్తం శవాలైపోవాలి. భౌతికపరమైన రక్షణ మాత్రమే కాదు, యెహోవా యొద్దే ఆత్మీయ రక్షణ కూడా. యెహోవా తన యొక్క ప్రణాళికలో ఈ లోకమునకు వాక్కు అయ్యున్న యేసును పంపుట ద్వారా, యేసు సిలువలో మరణించుట ద్వారా, ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా ప్రతి పాపికి ఆత్మలో రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, రక్షణ యెహోవా యొద్దే. నీ ఆత్మ రక్షించబడేది యెహోవా యొద్దే. ఆయన యొక్క ప్రణాళిక యేసులో నెరవేరింది. సిలువ వైపు చూసి, యేసు నేను పాపిని, బ్రదర్ నేనెందుకు రక్షించబడాలి, నాకు రక్షణ ఎందుకు అవసరమని నువ్వు అంటావేమో. మనమందరము పాపులం. మన పాపాన్ని బట్టి మనం నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నాం. మన పాపం కొట్టివేయబడాలి, కడిగివేయబడాలంటే యేసులోనే రక్షణ ఉంది. ఇది యెహోవా యొద్ద దొరికే రక్షణ. యెహోవాయే రక్షకుడు. కాబట్టి ఈరోజు మీరు యేసు దగ్గరికి వచ్చినట్లయితే, యేసయ్యా నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను నీ బిడ్డగా చేసుకో అని దేవుణ్ణి అడిగితే దేవుడు క్షమిస్తాడు. యెహోవా యొద్దే రక్షణ